హాయ్ అండి. 'జానీ మాస్టర్' కేసులో నా వర్షన్ అంటే నా ఒపీనియన్ అక్కడ జానీ మాస్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఒక ఆరోపణ వచ్చింది. అది ఎలాంటి ఆరోపణ అయినా సరే, ఒకవేళ అది నిజమై ఉంటే, కానీ నిజమని మనం డిసైడ్ అవ్వలేము. అలా అని చెప్పి నిజం కాదు అని కూడా మనం డిసైడ్ అవ్వలేము. బట్ మనం ఒక సైడ్ తీసుకుని మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అంటే శిక్ష పడాలి, కంపల్సరీ ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి కరెక్టే, కాదని నేను అన్నాను. కాకపోతే ఎలాంటి వాళ్ళకి అన్నది మనం డిసైడ్ చేయకూడదు. ఫస్ట్ మనకంటూ మంచి వ్యవస్థలు రెండు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఉంది, అలాగే జ్యుడిషియరీ ఉంది. అంటే కేసు ఫైల్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అలాగే కోర్టుకు అప్పు చెప్తారు. కోర్టు ట్రయల్స్ ఉంటాయి. ట్రయల్స్ అంటే ఫేర్ ట్రయల్ ఉండాలి. అలాగే ఎవరైతే ఆరోపించబడ్డ వ్యక్తి జానీ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే వెనక విక్టిమ్ అవ్వచ్చు, ఎవరైనా సరే, అక్కడ ఎవరైనా సరే, వాళ్ళిద్దరికి ఫేర్ ట్రయల్ చేసుకునే అవకాశం కల్పించాలి. అంతే తప్పితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం ఒక సైడ్ తీసుకోవడం మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. బట్ ఆ తీవ్రత అనేది చూడాలి. అది ఇప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్నది చూడాలి. బట్ కొన్ని కేసెస్ కొన్ని రకాలుగా ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకి అందరికీ అనిపిస్తుంది అరే జరిగింది కదా అని చెప్పేసి. బట్ ఈ కేసులో ఏంటంటే ఎప్పుడో జరిగిందన్న పాయింట్ వ్యూలో చాలామంది ఏంటంటే అది కావాలని పెట్టిన కేసు అవ్వచ్చు కదా అన్న ఒక ఇంటర్ప్రిటేషన్ కూడా చేసుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా అక్కడ జానీ మాస్టర్ అవి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఉండొచ్చు. కష్టపడి కెరీర్ని బిల్డ్ చేసుకొని మంచిగా ఎదిగే టైంలో ఎదిగారు. ఇంకా దాన్ని మూవ్ ఆన్ అవ్వాలి. ఆ కష్టాన్ని ఎంజాయ్ చేయాలి. ఎవరైనా ఇప్పుడు ఏదైనా అచీవ్ చేయాలంటే ఎంత కష్టమో ఈ రోజులలో. అది ఎలాంటి ఇండస్ట్రీ అయినా అవ్వచ్చు. అది ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు. అంటే ఒక జాబ్ కొట్టాలన్నా సరే, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ఒక జడ్జి అవ్వాలి అని ఎంతో కష్టపడి ఒక మ్యూజిషియన్ అవ్వాలి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అని అనుకోగానే అవ్వడం అన్నది జరగదు ఈ రోజుల్లో. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. అది అన్ని రకాల కష్టాలు ఉంటాయి. బట్ అచీవ్ అయిన తర్వాత తన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఏదో వచ్చినంత మాత్రాన తన సైడ్ తన వర్షన్ వినకుండా, తన వర్షన్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత మనకి ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉంది, ఆ పోలీస్ వ్యవస్థ నుంచి కంక్లూజన్ రాకుండా ఎస్ జరిగింది, శిక్ష పడేలా మేము చూస్తాము అని చెప్పేసి పోలీసులు కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత, ఎంక్వైరీ అయిన జరిగిన తర్వాత ఎస్ స్ట్రాంగ్గా అపోజ్ చేయడం అన్నది కరెక్టే తప్పితే ఇప్పుడే శిక్ష పడాల్సిందే అన్నది, లేకపోతే తప్పు చేశాడని డిసైడ్ అయిపోయి ఆయన మీద నెగిటివ్గా మాట్లాడడం అన్నది, ఇక్కడ ఆయననే కదండి ఎవరున్నా సరే అక్కడ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు తనకు ఫ్యామిలీ ఉంటుంది, తనకి కెరియర్ కంపల్సరీ తన కెరియర్ పాడైపోతుంది, అందులో డౌటే లేదు. అందరితో కెరియర్లోంచి మళ్ళీ ఒకవేళ నిర్దోషాన్ని ప్రూవ్ అయిన తర్వాత కోర్టులో నిర్దోషం ప్రూవ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే తన ఫ్యామిలీ లైఫ్, తన కుటుంబంలో ఆడపిల్లలు ఉండొచ్చు, తన కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారు. అది నెగిటివ్ అయితే ఏది మనం ఆరోపించింది అది కరెక్ట్ కాదు అంటే పొద్దున కోర్టు పోలీస్ డిసైడ్ అయిన తర్వాత ఈ ఆరోపణలన్నీ నిజం కావని డిసైడ్ అయిన తర్వాత అట్లీస్ట్ కనీసం ఫైనల్ జడ్జిమెంట్ రాకపోయినా ప్రిలిమినరీ ఎంక్వైరీ అయ్యి పోలీస్ ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని కనీసం వాళ్ళైనా చెప్పేంత వరకు అయినా సరే అతన్ని కంప్లీట్గా దోషం చేసి మాట్లాడడం అన్నది కరెక్ట్గా అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మనకున్న న్యాయ వ్యవస్థలో ప్రూవ్ అయ్యేంత వరకు, కోర్టు శిక్ష చేసేంత వరకు ఆయన నేరం ఆరోపించబడిన వ్యక్తి అవుతాడు తప్పితే నేరం చేసిన వ్యక్తి అవ్వడు. మీకు జనరల్గా అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సో అలా అని చెప్పేసి చెయ్యలేదని కూడా మనం అనకూడదు. ఆరోపించబడిన వ్యక్తి ఉండదు. అది చేయలేదు అనొద్దు, చేశాడు అనొద్దు, రెండు అనకూడదు. రెండు అని మనం అనకూడదు. ఓకే, మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అంత స్ట్రాంగ్గా చేశాడు అని చెప్పేసి కంక్లూడ్ చేసి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అది ఇక్కడ ఆ జానీ మాస్టర్ కేసు గురించి చెప్పట్లేదు. ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది కాబట్టి దాని ఎగ్జాంపుల్ చేసుకుని చెప్పడం అవుతుంది తప్పితే ఏదేమైనా సరే ఒక ఏదో ఒక ఇండస్ట్రీలో కష్టపడి పైకి ఎదిగాడు, లేకపోతే మంచి జాబ్ తెచ్చుకున్నాడు, ఏదో సంథింగ్ అయింది, ఒక కేసు అయిందో లేకపోతే ఏదో ఆరోపించారన్నదాన్ని ఎంబటే ఒక సైడ్ తీసుకొని మాట్లాడాలన్నది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ కనీసం పోలీస్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇప్పుడు పోలీస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మనం డిసైడ్ అవ్వకూడదు. అట్లీస్ట్ పోలీస్ కనీసం వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎస్ ఇది జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది సాక్ష్యాలు ఉన్నాయి అన్నప్పుడు, ఎవిడెన్స్ ఉంది అన్నప్పుడు ఓకే, అట్లీస్ట్ జడ్జిమెంట్ రాకపోయినా అప్పుడు మాట్లాడొచ్చేమో తప్పితే 1 వర్షన్ తీసుకొని. బట్ ఇప్పుడే కేసు ఫైల్ అయిన ఎమ్మటే ఒక వర్షన్ తీసుకొని అతన్ని కంప్లీట్గా బ్యాడ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అతననే కాదు, ఎవరినైనా సరే.
ఎందుకంటే కెరియర్ని బిల్డ్ చేసుకోవడం ఈ రోజులలో చాలా కష్టము. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక మంచి ఇండస్ట్రీలో ఒక మంచి ఎదగడం కానీ, ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం కానీ, ఒక యూపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, జేసీజీ అవ్వచ్చు, ఏదైనా సరే సొసైటీలో రెస్పెక్టబుల్ పొజిషన్కి రావాలన్నది చాలా కష్టము. వచ్చిన తర్వాత ఇలాంటివి నిజమైతే తప్పు చేశాడు అని ప్రూవ్ అయింది అనుకోండి, సో కష్టపడ్డాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అని చెప్పేసి తనే సర్ది పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ కూడా ఆ ప్రెషర్ని ఎంతో కొంత తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏది కాకుండానే మనం ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది, ఇందులో ఎవరిని అనాల్సిన అవసరం లేదు. కానీ స్ట్రాంగ్గా అపోజ్ చేయడము, స్ట్రాంగ్గా మనిషికి శిక్ష పడాలి అని డిసైడ్ అవ్వడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి జరిగింది అని పోలీస్ అయినా సరే కనీసం జరిగింది, శిక్ష పడేలా చూస్తాము, ఎంక్వైరీ అయింది అని చెప్పేసి జరిగింది అని చెప్పేంత వరకైనా ఆగితే చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. అంతే తప్పితే బట్ మనకి మంచి న్యాయం వస్తుంది. ఇక్కడ కోర్టులోకి వెళ్ళి ఇప్పుడు ఇంతమంది 100 మంది తప్పు చేశాడు శిక్ష పడాలంటున్నారు అని చెప్పేసి కోర్టు ఏమి 100 మంది చెప్పింది విందు. అలాగే 1000 మంది శిక్ష పడకూడదు అంటున్నారు అని చెప్పేసి విందు. కోర్టుకు కావాల్సింది ఏంటంటే తప్పు జరిగిందా, ఎవిడెన్స్ ఉందా, ట్రయల్, అటు ఫేర్ ట్రయల్ జరుగుతుంది, అటు విక్టిమ్ది వింటారు, అలాగే అక్యూజ్డ్ది ఇద్దరి వర్షన్ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత వస్తుంది తప్పితే మనం గట్టిగా అక్కడ తప్పు జరిగితే శిక్ష పడుతుంది, తప్పు జరగకపోతే శిక్ష పడదు. కానీ జరిగిందా జరగలేదా అని తెలియకుండానే ఒక వర్షన్ తీసుకొని మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అది జరిగిందని డిసైడ్ అవ్వడం ఇంకా అంతకంటే కరెక్ట్ కాదు. మీ ఒపీనియన్ చెప్పడంలో తప్పలేదు. సో నేను కూడా అలాగే నా ఒపీనియన్ చెప్తున్నా. అక్కడ మన జానీ మాస్టర్ గురించి కాదు, ఎవరున్నా సరే అని చెప్తున్నా అంతే.